ప్రైజ్ ద లార్డ్. దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. మరొకసారి కలుసుకునే భాగ్యాన్ని దేవాదేవుడు మనకు అందించినందుకు దేవుడికే వందనాలు చెల్లిస్తూ వాక్య భాగానికి వెళ్దాం. ఈ దినమందు మనం దేని గురించి ధ్యానించుకోబోతున్నామంటే, అనేక మంది దేవుడి మీద నిందలు మోపుతుంటారు. అదేమిటంటే, దేవుడు నాకు అది ఇవ్వట్లేదు, దేవుడు నాకు ఇది ఇవ్వట్లేదు, నేను ప్రార్థన చేస్తుంటే సమాధానం రావట్లేదు, నేను పలానా దేవుడిని అడిగాను అది నాకు దేవుడు ఇవ్వట్లేదు, నేను పలాంది కోరుకున్నాను అది నాకు జరగలేదు అని బాధపడుతుంటారు. ఈ మాటలన్నిటికీ కలిపి ఒక చిన్న సమాధానాన్ని, గొప్ప సమాధానాన్ని పౌలు భక్తుడు రోమపత్రిక రాస్తూ ఒక మాట అంటాడంటే, మనం ఆ వచనాన్ని చదివినట్లయితే రోమపత్రిక 8వ అధ్యాయం 32వ వచనం మనం చదివినట్లయితే, ఆయన మన కొరకు తన కుమారుణ్ణి అర్పించాడు, అలాంటిది నువ్వు కోరుకునే దేవుడు మనకి ఇవ్వలేడా? ఈ ఒక్క మాట కానీ మనం ధ్యానించినట్లయితే అసలు మనకున్న సమాధానం ఇదే అయిపోతుంది. మనకున్న ప్రశ్నలన్నీ ఎగిరిపోతాయి. నిజమే కదా అండి. మనం ఆలోచిస్తే తన సొంత కుమారుణ్ణే మన కొరకు ప్రాణం అర్పించేంత విధంగా మనకు అప్పగించాడే. చిన్న చిన్న విషయాలు మనకు దేవుడు ఇవ్వలేడా? సమస్తమును అనుగ్రహింపగలడు. కానీ నీలో ఉన్న ఒక చిన్న లోపం వల్ల, లేకపోతే ఆ విషయం నీకు ఇప్పుడు అవసరం లేదేమో. ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్కటి తెలుసు కాబట్టి, నీకు ఎప్పుడు ఇవ్వాలో దేవుడికి తెలుసు కాబట్టి, దేవుడి మీద నింద లేకుండా ఆయన మనకు తన కుమారుణ్ణే అర్పించాడు. కాబట్టి అది ఆలోచించి దేవుడిని అడిగేటప్పుడు కూడా దీనంగా అడుగుతూ ప్రతి ఒక్కటి పొందుకుందాం. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.